గంధాని కుంకుమాని పరిమళ పరమాధన ద్రవ్యాన్ని తర్వాత కుంకుమ తీసుకోండి, కొద్ది కొద్దిగా అర్చన చేస్తూ చెప్పండి. ఓం ప్రథమం భారతీనామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగదీఖ్యాత షష్ఠం వాగీశ్వరి తథా కౌమారి సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధి ధాత్రి చ దశమం వరదాని ఏకాదశం క్షుద్రగంట ద్వాదశం భువనేశ్వరి రాశి ద్వాదశ నామపూజ సమర్పయామి. మళ్ళీ అక్షంత దేవి నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. ఉపమాభాయామి దీపందర్యామి. నైవేద్యం మన పనులు ఇస్తే 2 పనులు పెట్టి నైవేద్యం చూపేయండి. లేని వాళ్ళు అక్షంత దేవి నమస్కారం చేసుకోండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణాయ స్వాహ. నైవేద్యం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి, పుష్పం తీసుకోండి. వేదోక్త సువర్ణ పుష్పాక్షరాన్ సమర్పయామి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన చెప్పడయ్య రక్ష రక్ష వాగీశ్వరి. ఆత్మప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి. చక్ర ధామన ధర్మోపచారం సమర్పయామి. అక్షంతలు తీసుకొని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వాగీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అమ్మాయి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మా పిల్లలపై ఉండాలి. మా పిల్లలకి మంచి విద్య, సద్బుద్ధి, విజ్ఞానం కలగాలని అమ్మవారిని వేడుకోండి. ఆ భర్త పైన పూర్తిసిన కుంకుమ మీరు పెట్టుకొని పిల్లలు పెట్టండి. అయ్యా ఇప్పుడు పిల్లలకి కుడి చెవిలో నేను చెప్పిన మంత్రం చెప్పండి. రైట్ సైడ్ చెవిలో చెప్పండి. ఓం శ్రీ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు లేఖలా. ఓం నమః శివాయ సిద్ధం నమః. ఓం నమః శివాయ సిద్ధం నమః. ఓం నమః శివాయ సిద్ధం నమః. పలకపైన పూర్తి చేసిన అక్షంతలు తీసుకోండి. మీ పిల్లల్ని ఆశీర్వదించండి. అయమోహం ప్రస్తుతమోహంతోస్తు. అక్షంతలు ఆశీర్వదించండి. ఇప్పుడు పలక పైన ఇక్కడ అమ్మవారు